హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు బున్ను అండ్ మీ. సో, నిన్న మా కమ్యూనిటీకండి రాజ్‌కోట్ పటోలా శారీ పర్సన్ మళ్ళీ అయితే వచ్చారు. ఎంత అందమైన బ్రైట్ కలర్స్ తీసుకొచ్చారంటే ఓహ్ మై గాడ్! నో వర్డ్స్ టు సే. కానీ నాకైతే అన్నీ కూడా ఉన్న కలర్సేనండి. గ్రీన్, రెడ్, పింక్ వాట్ నాట్. అయితే ఏదన్నా యూనిక్‌గా ఉంటే తీసుకుందామని నేను కూడా వెళ్ళాను. సో, అనుకోకుండా అండి నాకు నిన్న మార్నింగ్ అయితే తెలీదు ఈయన వస్తున్నారని. సడెన్‌గా మెసేజ్ చూసాను గ్రూప్‌లో. సరే ఫైన్ ఎనీవేస్ ఇవాల్టి వ్లాగ్ ఎనీవేస్ కంటెంట్ కూడా ఏం లేదు. సరే ఈ అందమైన శారీస్ నాతో పాటు మీరు కూడా చూడాలి అనుకుని టకటకా వీడియో అయితే తీసేసుకున్నాను. సో, నేను వెళ్ళేసరికి ఆల్రెడీ అంతా పరిచేసి చూపిస్తూ ఉన్నారండి. ఒక ఇద్దరు ముగ్గురు లేడీస్ కూడా వచ్చి కూర్చున్నారు. వాళ్ళ ఇంట్లో ఈవెంట్ ఉండి పర్టికులర్‌గా ఒక షేడ్ కొనుక్కోవాలని వచ్చారు. బట్ అన్‌ఫార్చునేట్‌లీ పాపం దొరకలేదు. బట్ ఎనీవేస్ తీస్తున్నాను కాబట్టి నాతో పాటు మీరు కూడా చూడండి. సో దట్ లేటెస్ట్ డిజైన్స్, ప్రింట్స్ మీకు కూడా అర్థమవుతాయి. సో, ఇప్పుడు చూసారు కదండీ! ఆల్ గ్రీన్స్ ఎక్కువగా గ్రీన్స్ తీసుకొస్తున్నారు. మీరు ప్రింట్స్ అట్లా ధ్యాసగా చూసి గమనిస్తే కంప్లీట్‌లీ యానిమల్స్ అండి. నేనైతే కంప్లీట్ జూ చూసేసాను. ఎలిఫెంట్స్ ఉన్నాయి, స్వాన్స్ ఉన్నాయి. లైక్ బర్డ్స్‌లో అయితే రకాలన్నమాట. రామచిలుకలు, పీకాక్స్, డిఫరెంట్ స్వాన్స్. సో, ఈ బ్లూ అండ్ పింక్ కాంబీ అయితే ఎప్పుడు చూస్తూనే ఉంటాం. ఐ మీన్ కాంబీ అంటే ఒక్కటే శారీలో 2 కలర్స్ అలా లేవండి. కంప్లీట్‌లీ ఆల్ ఓవర్ సేమ్ కలర్ అనమాట. అసలు ఆయన ఫోల్డింగ్ చూసారా ఎంత ఈజీగా ఏస్తున్నారో? దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఫ్యాబ్రిక్ ఎంత స్మూత్ అండ్ సాఫ్ట్‌గా ఉంది అని. ఈయన ఎప్పుడు కూడా అండి 2 ప్రైస్ రేంజెస్ తీసుకొస్తూ ఉండేవారు. బట్ ఇప్పుడైతే బేసిక్ రేంజ్ లేదు మేడం. ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వలేదు. బట్ ఇప్పుడైతే ఇది కొంచెం నెక్స్ట్ లెవెల్ ఆఫ్ రేంజ్ అని చెప్పారు. అండ్ ప్రైస్ రేంజ్ నేను వ్లాగ్‌లో రివీల్ చేయట్లేదండి. ఎవరికన్నా కావాలి అంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా ఆ పర్సన్‌ని అడిగి ఆయన కాంటాక్ట్ నంబర్ ఇస్తాను. సో దట్ హైదరాబాద్‌లో ఆయన ఒక 1, 2 డేస్ ఉంటారండి. ఇంచుమించు 12థ్ ఆర్ 13థ్ వరకు. ఆయన మీరున్న ప్లేస్‌కొచ్చి శారీస్ చూపిస్తానని అంటున్నారు. ఇందులో మీకేమైనా నచ్చితే చక్కగా పర్సనలైజ్డ్‌గా మీ కమ్యూనిటీ ఆర్ మీ అపార్ట్మెంట్ గ్రూప్ ఆర్ ఒక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ కలిపి ఒక చోట గ్యాదర్ అయినా పిలుచుకోవచ్చు. ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్తాను. మీకు బయట దొరికే ప్రైస్ కంటే కూడా డెఫినెట్‌గా ద బెస్ట్ ప్రైస్ అయితే ఇస్తారండి. మీరు కొనిన తర్వాత, చూసిన తర్వాత అంటారు ఈ మాట. నాది గ్యారంటీ. సో, ఇక్కడ ఇది చూసారా అండి ఫిష్ డిజైను అలా చూస్తే గానీ అర్థం అవ్వలేదు. ఒక్కొక్క రౌండ్‌లో 3 ఫిషెస్ ఉన్నాయి. చూసారా ఎంత బావుందో! నాకు భలే ఇంప్రెస్ అయ్యా నిన్న. అంటే ఈ ఇక్కత్స్ ప్రింట్స్‌లో, ఈ పటోలా ప్రింట్స్‌లో అండి ఫిష్ నేను నిన్నే చూసాననమాట డిఫరెంట్‌గా. బర్డ్స్ అయితే రెగ్యులర్‌గా చూస్తూనే ఉంటాము. ఎలిఫెంట్స్ రెగ్యులర్‌గానే చూస్తూ ఉంటాము. బట్ ఫిష్ అయితే చాలా బావుంది. అండ్ ఇంకొకటి చెప్పాలండి ట్విల్ పటోలా అని తీసుకొచ్చారు. ఫ్యాబ్రిక్ ఎలా ఉందంటేనండి స్మూత్‌గా ఒక షాల్, ఆ కాశ్మీరీ షాల్స్ ఉంటాయి చూసారా? ఫీల్ గుడ్ ఫ్యాబ్రిక్స్ అనమాట. చాలా అంటే చాలా బావుందసలు. కాకపోతే నిన్న నేను డెఫినెట్‌గా కొనుక్కునేదాన్ని కలర్స్ ఎక్కువుంటే. ఆయన ఎగ్జాక్ట్‌గా 3 తీసుకొచ్చారండి. రెడ్ ఒకటి, బ్లాక్ ఒకటి, ఇంకా ఒక డీప్ ఒకలాంటి వంకాయ రంగు. వంకాయ రంగు ఇన్ ద సెన్స్ అండి ఆల్ ఓవర్ వైలెట్ అయితే కొనుక్కునేదాన్ని. కొంచెం అట్లా కళనేతలాగా లైక్ కొంచెం పేస్టల్ షేడ్ లాగా ఉందది. సో, నాకంత నప్పలేదు. అందుకని నేనైతే తీసుకోలేదు గైస్. ఎనీవేస్ వీడియో చూస్తూ ఉండండి. నేనెప్పుడు అయితే రెడ్, గ్రీన్, పింక్స్‌లో వన్ ఆఫ్ మై ఫేవరెట్ శారీ అని చెప్తాను కదండీ వ్లాగ్‌లో. బట్ ఇవాల్టి వ్లాగ్‌లో నాకు స్కై బ్లూ శారీ చాలా నచ్చింది. స్కై బ్లూలో 2 షేడ్స్ తీసుకొచ్చారండి. సో, ఆయన ఫోల్డ్ చేస్తున్నప్పుడే వస్తాయి అవి. నేను చెప్తాను చూస్తూ ఉండండి. అసలు రెండిటికి 2 చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. సో, లైట్ కలర్స్ ఎందుకో మరి నా మనసుకి ఇష్టం లేకో ఏంటో నేను పెద్ద ఇంప్రెస్ అవ్వనండి. ఆయన నిన్న ఒక మాట చెప్పారు. మేడం మీకు తెలీదు కానీ చాలామంది మా పటోలా వీవర్స్ దగ్గర లైట్ కలర్స్ ఆర్డర్ ఇచ్చి మరీ కొంటూ ఉంటారు. చాలామంది లైట్ కలర్సే ప్రిఫర్ చేస్తారు అని. బట్ ఐ డోంట్ నో. నేను పర్సనల్‌గా అయితే నాకు డార్క్ షేడ్సే ఇష్టమండి. నేనెప్పుడు రెడ్ గానీ, బ్లాక్ గానీ, డీప్ పర్పుల్స్ ఆర్ మరూన్స్ అలా ప్రిఫర్ చేస్తూ ఉంటాను. అండ్ బ్లాక్ సెంటిమెంట్ నాకైతే లేదు పర్సనల్‌గా. నేను వెళ్ళే చోట కూడా వాళ్ళకేమి ఇబ్బంది లేదు అంటే మాత్రం తప్పకుండా ఎక్కువ బ్లాక్ కట్టుకోవడానికే ఇష్టపడతా సమ్‌హౌ ఐ డోంట్ నో. ఐ లుక్ బ్రైట్ అనిపిస్తుంది. అండ్ ఈయన దగ్గర నేను కొన్న ఫస్ట్ శారీ కూడా బ్లాకేనండి. అండ్ దుపట్టాస్ కూడా తెస్తాడు గైస్. చాలా అంటే చాలా బావుంటాయి. ఆల్ ఓవర్ ప్రింట్ ఉండి అసలు ఈ పళ్ళు చూసారా పిట్టలు, ఆ రామచిలుకలు ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. ఆ వైట్స్ అండ్ బీచ్స్ ఇష్టపడే వాళ్ళకైతే ఎక్సలెంట్ శారీ అండి. జనరల్‌గా నాకు పెద్ద ఇష్టం ఉండదు లైట్ కలర్. బట్ ఈ చీర చాలా బావుందనిపించింది. మా మమ్మీని ఫోర్స్ చేశాను తీసుకోమని. ఆవిడ ఎందుకో టెంప్ట్ అవ్వలేదు.
అండ్ ఇదిగోండి లాస్ట్ టైం నేను మస్టర్డ్ కలర్ కూడా తీసుకున్నానండి. మీరు ఆ వ్లాగ్ చూస్తున్న వాళ్ళకైతే గుర్తుంటుంది. నేను డీప్ మస్టర్డ్ విత్ మెరూన్ కాంబీ, ఇంకొకటేమో బ్లాక్ విత్ మల్టీ కలర్ శారీ, అండ్ ఇంకొకటేమో బాటిల్ గ్రీన్లో ఆల్ ఓవర్ మిక్స్డ్ కలర్స్ ఉన్న దుపట్టా. సో ఈ 3 అయితే ఈయన దగ్గర కొన్నాను. క్వాలిటీ అదుర్స్ అనే చెప్పాలండి, చాలా బాగుంది. అండ్ ఈ పిట్టలు ఇక్కడైతే భలే ఎన్హాన్స్డ్గా కనిపిస్తున్నాయి చూసారా. అన్ని శారీస్లో డిజైన్స్ కూడా అండి మనం అట్లా కీన్గా చూస్తే కానీ ఇందులో యానిమల్స్ ఉన్నాయా అన్నట్టున్నాయి. బట్ ఈ చీర మాత్రం చూడంగానే ఓకే పిట్టల చీర అన్నట్టుగా ఉంది. ఇదిగోండి ఇందులో చూసారా అన్నీ కలిసిపోయి ఉన్నాయి. ఎలిఫెంట్ కనిపిస్తుంది, బర్డ్ కనిపిస్తుంది, బర్డ్స్ ఉన్నాయి అక్కడక్కడ. సో ఇలాంటి ప్రింట్స్ ఏంటంటే చూస్తే కానీ చెప్తే కానీ తెలీదు ఓకే ఇందులో యానిమల్స్ ఉన్నాయని. బట్ చాలా అంటే చాలా బాగున్నాయి గైస్. నిన్నటి కలెక్షన్ కూడా స్పెషల్లీ ఇతని దగ్గర నాకు నచ్చేది ఏంటంటే ఫ్యాబ్రిక్ అండి, క్వాలిటీ. ఇదిగోండి ట్విల్ పటోలా అన్నాను కదా, ఇది అదేనమాట. ఈ దగ్గరగా చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత స్మూత్గా ఉందో. నేను చెప్పాను కదండి బ్లాక్ రెడ్ ఇంకొకటి తీసుకొచ్చారు, అది కొంచెం లైట్గా ఉంది. నాకు ఈ వ్లాగ్లో నచ్చని చీర గురించి చెప్పాలంటే సంభవ్ ఇదేనండి. నాకేంటో ఆ ట్రయాంగిల్స్ అస్సలు నచ్చలేదు. ఏంటి ఇలా ఉంది అంటే, అది ఇష్టపడే వాళ్ళు కొనుక్కుంటారు మేడం అన్నాడు ఒక నవ్వి. అండ్ ఈ చీర చాలా బాగుంది గైస్. అదిగోండి చీతా ఉంది, చిన్న చిన్న పులులు, బటర్ఫ్లైస్, ఆ పైనేమో స్వాన్స్ అనమాట, చిన్న బాతుల్లాగా చాలా బాగుంది. డిజైన్ కిందేమో ఏనుగులు ఉన్నాయి. టోటల్ 4 పెయిర్స్ లాగా 4 లైన్స్ 4 రోస్ ఆఫ్ యానిమల్స్ ఉన్నాయి. చీర కూడా బ్రైట్ పింక్ అండి, చాలా అందంగా ఉంది. అండ్ ఈ చీర కొంచెం ఏంటో ఆ స్క్వేర్స్ వచ్చి అంత అనిపించలేదు నాకు. ఎనీవేస్ రిమూవ్ అన్నాము. అదిగోండి నేను చెప్పాను కదండి నాకు ఇవాళ కలెక్షన్లో స్కై బ్లూస్ తెగ నచ్చాయని. సో వన్ ఆఫ్ ద శారీ అయితే ఇదేనండి. చాలా అంటే చాలా బాగుంది. ఏంటో లాస్ట్ మినిట్లో టెంప్ట్ అయ్యాను, బట్ దెన్ ఎందుకో లేదు ట్విల్ పటోలా కొనుక్కుందాంలే, వద్దు సేమ్ టైప్స్ ఎందుకు, ఆల్రెడీ 2 తీసుకున్నాను కదా అని వద్దన్నానండి. అండ్ ప్లెయిన్స్ ఇష్టపడే వాళ్ళు, ఆల్ ఓవర్ డిజైన్ వద్దు అనుకునే వాళ్ళకి ద బెస్ట్ శారీ ఇప్పుడు ఫోల్డ్ చేస్తున్న శారీ అండి. ఎల్లోకి పింక్ వచ్చింది, చాలా డివైన్ లుక్ ఉందండి, బాగుంది చాలా. ఇప్పుడు ఈ గ్రీన్ అండ్ ఈ నేవీ బ్లూ కాంబీ కూడా అదిరిపోయింది. రాయల్ బ్లూ యాక్చువల్గా కట్టుకుంటే బ్యూటిఫుల్గా ఉంటుందండి. అండ్ దీనికి చీర అంతా ఆల్ ఓవర్ కాబట్టి గైస్ బ్లౌజ్ మనం డిజైన్ చేయించుకోవాలా ఇంకేం చేయించుకోవాలి ఈ గోల ఏమీ ఉండదు. యాజ్ ఇట్ ఈజ్ పర్ఫెక్ట్గా కుట్టించుకుంటే పైపింగ్ వేసుకుని క్రేజీగా బాగుంటుంది. ఈ గ్రీన్ ఎందుకో నాకు బయట చాలా తేలిపోయినట్టు అలా అనిపించింది గైస్. బట్ దెన్ ఇష్టపడి లైట్ కలర్స్ కావాలి అనుకునే వాళ్ళకైతే ఓకే. బట్ నేను పర్సనల్గా అయితే నాకు ఇంత లైట్ షేడ్స్ నాకు ఇష్టం ఉండదు. బట్ ఇది కూడా ఆ బార్డర్లో ఉన్న డిజైన్ ఆ ఎలిఫెంట్స్ భలే అందంగా కనిపించినాయి అండి నిజంగా. అందుకనే నేను ఇటుపక్కకు వచ్చి చూపిస్తున్నాను, ఒక లుక్ వేసేయండి. ఏదో రథంతో పాటు వెళ్తున్న ఏనుగులు అలా డిఫరెంట్ డిజైన్స్ అయితే ఈరోజు చూసాము. ఇది లెహరియా ప్రింట్ లాగా క్రాస్ లైన్స్ వచ్చిందండి ఆల్ ఓవర్. ఇదొకటి కొంచెం డిఫరెంట్గా ఉంది, కలర్ లైట్గా లేకపోతే ఇంకా బాగుండేది. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న ప్రింట్ కూడా చాలా యూనిక్గా ఉంది. వైలెట్ మీద మరూన్ ఫ్లవర్స్ అండ్ లతలు అనమాట, అలాగే గ్రీన్ కలర్ బర్డ్స్ విత్ పర్పుల్ ఫెదర్స్. సో లైట్ పేస్టల్ షేడ్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ షేడ్ ఇదని చెప్తాను. అండ్ ఈ చీర కొంచెం అలికేసినట్టుంది ఆల్ ఓవర్గా. బట్ దెన్ ఇంకా పటోలా ప్రింట్స్ అంటే అలాగే ఉంటాయి కాబట్టి మాకు ఓకే అంటే కొనుక్కోవచ్చు. అండ్ దెన్ ఇదిగోండి ఇప్పుడు చూస్తున్న ఈ శారీ అయితే ఈ పైథానీ బార్డర్ లాగా వచ్చింది. అండ్ రాధాకృష్ణులండి కొంగులో, ఎంత అందంగా ఉందో, చాలా యూనిక్గా ఉంది ఈ శారీ. అండ్ దెన్ లెమన్ ఎల్లోస్లో నాకు లెమన్ ఎల్లో కొంచెం నేనైతే ప్రిఫర్ చేయను, బట్ ఇష్టపడే వాళ్ళు చాలా బాగుంది. హల్దీ సెరమనీస్కి లేదంటే ఎల్లో కోట్స్ ఉండి ఏదైనా కట్టుకోవాలి అనుకునే వాళ్ళు ఇది ప్రిఫర్ చేయొచ్చు. అండ్ ఇందాక మనం చూసాం కదండి లైట్ గ్రీన్, పేస్టల్ గ్రీన్, అందులోనే ఇంకొకటి అట్లీస్ట్ ఇందాకటి చీరలో బార్డర్ బ్లాక్ అన్న వచ్చింది హైలైట్ అయ్యి ఎలిఫెంట్స్ అవన్నీ. ఈ చీరలో అయితే అసలు కంప్లీట్ గ్రే అండి, అసలు అంతా ఇంకా తెలిపోయినట్టుంది. ఆ గ్రీన్కి గ్రే మరీ ఇదిగా ఉందన్నమాట. ఆ పింక్ ఇప్పుడు మీరు చూస్తున్న పింక్లో ఇది బ్రైట్ పింక్ అండి, అంటే పింక్స్లోనే రకరకాల పింక్స్ తీసుకొచ్చాడు. అండ్ ఇప్పుడు ఈ కింద మీరు చూస్తున్న చీర కూడా లేటెస్ట్ డిజైన్ మేడం, క్రిస్ క్రాస్ వచ్చింది అని చెప్పాడు. బట్ ఎందుకో నాకేమంత లైక్ వావ్ ఫీలింగ్ అయితే కలగలేదు గైస్ నిజంగా. అంటే దీనికి రాయల్ బ్లూకి బ్లాక్ ఇచ్చాడనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది మళ్ళీ చీతాస్ కూర్చున్న పులుల డిజైన్ అండి.
లైక్ నుంచున్న చీతాస్ ఉన్నాయి, కూర్చున్న చీతాస్, అట్లా డిఫరెంట్గా ఏదో పువ్వుల తోటలో అవి కూర్చున్నట్టుగా డిజైన్ చేశారు. వాళ్ళ థాట్స్కి నిజంగా మెచ్చుకోవచ్చు గైస్. చాలా అంటే చాలా పాపం ఆ డిజైన్స్ అంటే బేసిక్గా మనం కూడా అంతేలేండి, ఇది ఆల్రెడీ చూసేసాం కదా, ఇది ఆ టైపే కదా అనే వాళ్ళకి చెక్ పెట్టడానికి ఇలా రకరకాల డిజైన్స్ పాపం. కానీ చాలా బాగుంది కలెక్షన్. ఆల్మోస్ట్ నేను అన్నాను, ఎందుకు భయ్యా ఇంత తక్కువ తీసుకొచ్చారు, ఇంకా తేవాల్సిందే అన్నామండి. ఏంటి మేడం మీకు దగ్గర దగ్గర 60-70 చీరలు చూపించాను అన్నాడు. ఇదిగోండి, ఇది కూడా రాధాకృష్ణ ప్రింట్ ఉందండి పళ్ళులో విత్ బ్యూటిఫుల్ పీకాక్. ఇది మళ్ళీ ఫ్లోరల్ డిజైన్, ఫ్లవర్స్ విత్ లతలు అనమాట ఆల్ ఓవర్. అట్లా మాకు యానిమల్స్ నచ్చలేదు అనుకునే వాళ్ళు ఈ పూల తోటలు కట్టుకోవాలి, పూలంటే ఇష్టం అనుకునే వాళ్ళకి ద బెస్ట్ ఆప్షన్ శారీస్ ఇది. అండ్ దీని కింద ఉన్న శారీ కూడా సేమ్ అండి, చిన్న చిన్న లోటస్లు అనమాట. నాకు ఇది ఇంకా నచ్చింది. ఇప్పుడు ఫోల్డ్ చేసే చీర కంటే కూడా ఇప్పుడు ఈ కింద లోటస్లు ఉన్నాయి కదా, ఇలా స్టెమ్స్ ఇలా క్రిస్ క్రాస్గా వచ్చి, ఇది చాలా అందంగా ఉంది దానికంటే కూడా. అండ్ దెన్ నాకు తెలుసండి, ఫస్ట్ నేను వచ్చేసరికి ఇవన్నీ చూపించేసరి కాస్త లేట్గా వచ్చాను. ఇది కూడా చూడండి, ఇలా పైకి ఏదో లతలు పాకుతున్నట్టు క్లైంబర్స్, దాని మీద బర్డ్స్ కూర్చున్నట్టుగా ఆ డిజైన్. ఇట్లా నిలువుగా ఉండే డిజైన్స్ కట్టుకుంటే స్లిమ్గా ఉంటాము అని అనుకుంటాం కదండి. ఆఫ్కోర్స్ అది నిజమే, అలా స్లిమ్గా కనిపించాలి అంటే ద బెస్ట్ శారీ. అండ్ ఇది కూడా భలే ఉందండి అసలు, అక్కడక్కడ ఏదో పెద్ద గులాబీ పూల ముద్దల్లాగా చిన్న చిన్న ముద్దలు వచ్చి డిఫరెంట్గా ఉంది పటోలా డిజైన్. అండ్ దెన్ మళ్ళీ ప్లెయిన్ రాణి పింక్కి రెడ్ పటోలా బార్డర్ తోటి ప్లెయిన్ శారీ. ఇది బాగా హైట్ ఉన్న వాళ్ళు కట్టుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది ప్లెయిన్ శారీస్ అండి. అది కూడా ఇది కూడా ప్లెయిన్, ఇంకొకటి ఎల్లోకి రెడ్. ఇదైతే అసలు ఎంత సూపర్గా ఉందో, డివైన్ లుక్ అండి. పూజలు అప్పుడు కట్టుకుంటే మాత్రం అదిరిపోతారు, స్పెషల్లీ వెడ్డింగ్స్, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు సెరమనీస్ అప్పుడు మదర్స్ కనుక కట్టుకుంటే అలా ఉంటారు అంతే. ఇప్పుడు ఫోల్డ్ చేస్తున్న శారీ అయితే ఇంతకుముందు మనం చూసిన డిజైన్ టైప్. ఇందులో చూసారా అండి, స్వాన్స్ బాగా కనిపిస్తున్నాయి, బాతులు. కొన్ని శారీస్లో ప్రింట్స్ ఎంత హైలైటెడ్గా కనిపిస్తున్నాయి అంటే అదిగోండి గ్రీన్ పీకాక్స్ ఇంకా బాతులు అనమాట. కొన్నిట్లో ఏమో మనం అలా చూస్తే కానీ తెలియట్లేదు. ఇదేమో చిన్న చిన్న మొక్కల్లాగా ఉంది డిజైను, ఏదో మన ప్రేమదెల్లాగా మొక్కల్లాగా. మనం పొరపాటున భయ్యా ఇది అది కదా అంటే కాదు మేడం ఇది వేరే అని అనేస్తారు వెంటనే. అదిగోండి, ఇది కూడా పళ్ళు రాధాకృష్ణ. అండ్ ఇది నా సెకండ్ ఫేవరెట్ శారీ గైస్. నేను థంబ్నెయిల్ పిక్చర్ కింద ఇది కానీ ఇందాకటిది కానీ పెడతాను ఖచ్చితంగా. నాకు ఎంత నచ్చిందో ఈ శారీ అయితే, చాలా అంటే చాలా యూనిక్గా ఉంది. స్పెషల్లీ స్కై బ్లూకి రెడ్ కాంబీ బాగుంటుందండి, అందుకే నచ్చిందేమో మేబీ. నాకు ఆల్రెడీ 2 శారీస్ ఉన్నాయి ఆ కాంబీతో, బట్ దెన్ మళ్ళీ అయినా కూడా ఇదే నచ్చింది. ఇదిగోండి, ఇక్కడ మళ్ళీ బర్డ్స్, ఎలిఫెంట్స్లో రంగులు, ఒక వైట్ ఉంటే ఒకటి ఎల్లో ఆర్ క్రీమిష్ అనమాట. అండ్ దెన్ దిస్ ఇస్ అ కామన్ పటోలా ప్రింట్. ఇప్పుడు మీరు చూస్తున్న గ్రీన్ విత్ మరూన్, అసలు ఒకదాని మించి ఇంకోటి ఉన్నాయి గైస్. అంటే ఎలా ఉందంటే డిజైన్స్ అండ్ కలెక్షన్, ఇప్పుడు చేతుకున్న 5 వేళ్ళు ఒకలా లేనట్టు ఒక గ్రూప్ ఆఫ్ ఆడవాళ్ళం కూర్చుంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది కదండి. కొంతమందికి యానిమల్స్ ఇష్టం, కొంతమందికి ఫ్లవర్స్ ఇష్టం, కొంతమందికి పెద్ద పెద్ద ప్రింట్స్ ఉంటే బాగుంటుంది అనుకుంటారు, కొంతమంది ఏమో సన్నటి చిన్న ప్రింట్ ఉంటే ఇష్టపడతారు, అలాగే కొంతమంది ప్లెయిన్స్ ఇష్టపడతారు. అలా ఓవరాల్గా అందరి ఇష్టాలను బట్టి తీసుకొచ్చి అసలు చూసారా ఎన్ని చీరలు. నేను వచ్చేసరికండి టక 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 ఓపెన్ చేసి చూపించేశారు. ఆయన వేసిన ఫోల్డింగ్ని బట్టి మీకు అర్థం అవ్వాలండి, అవి అస్సలు జారుడుగా లేవు, పడిపోవట్లేదు కూడా. మరి కలెక్షన్ నచ్చిందా? మరి ఇలాంటి వ్లాగ్స్ రెగ్యులర్గా చూడాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్.